మీలో ఎంతమందికి గూగుల్ డైరీ కొత్త వర్షన్ అయితే వచ్చింది, అది మీకు ఒకవేళ నచ్చిందా నచ్చలేదా అనేది నాకు ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా మందికి ఇది నచ్చలేదు అనమాట యూఐ వచ్చేసరికి. ఎందుకంటే అది మనకి ఇంతకుముందు వాడిన యూఐతో పోలిసి మనకు కొంచెం బోల్డ్ గా అయితే కనిపిస్తుంది. మనకి డైల్ ప్యాడే కానివ్వండి, మనకి కాంటాక్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే మనకు కొంచెం బోల్డ్ గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. కానీ మనకి చూడలేకపోతున్నాం. అది చాలా మంది కొన్ని కంప్లైంట్ ఉంది. ఒకవేళ ఎవరికైతే ఈ డైలర్ మీకు నచ్చలేదో వాళ్ళు ఎలా తీసేసుకోవచ్చు అని అయితే ఇక్కడ నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అనమాట. ఈ వీడియో ప్రాసెస్ మొత్తం అంటే మీకు ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో దీంట్లో వచ్చరికి ఏం లేదు ఫ్రెండ్స్, మీరు మీ హోమ్ స్క్రీన్ లో వచ్చరికి ఫోన్ యాప్ కనిపిస్తుంది కదా, మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, మీకు యాప్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే మనకి సెట్టింగ్స్ లో ఉన్న యాప్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కింద మీరు చూసుకున్నట్టయితే మీకు అన్ఇన్స్టాల్ అనేది కనిపిస్తుంది. మీకు ఏ ఫోన్ అయినా సరే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది, కాకపోతే అన్ఇన్స్టాల్ అనే పొజిషన్ అనేది మారుతుండొచ్చు అటు ఇటు. దాని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఏంటంటే యాప్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయి మన యొక్క ఓల్డ్ వ్యూ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో అది వచ్చేసరికి ఏంటంటే మనకి సడన్ గా వచ్చేసింది కదా అప్డేట్. అలా రాకుండా ఫ్యూచర్ ఎలా మీరు ప్రివెంట్ చేసుకోవాలంటే జస్ట్ సింపుల్ థింగ్ ఫ్రెండ్స్, మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ యాప్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫోన్ యాప్ సెట్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసుకుని అనుకోండి, మీకు అక్కడ ఫోన్ ఓపెన్ అండ్ అప్డేట్ అనేది కనిపిస్తుంటుంది. పైన 3 డాట్స్ కనిపిస్తుంది, మీరు క్లిక్ చేశారనుకోండి అది వచ్చేసరికి ఏంటంటే మనకి ఆటో అప్డేట్ అనేది ఎనేబుల్ చేసి ఉంటుంది. సో దాని మీద ఏంటంటే డిసేబుల్ చేసేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు డైరెక్ట్ గా మన నెక్స్ట్ నుంచి అయితే ఇట్లాంటి అప్డేట్స్ అయితే ఏం రావు, మీకు ఓల్డ్ డైర్ అయితే మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే అసలుకి మర్చిపోకండి. ఒకవేళ నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా డిస్లైక్ చేయడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్.